ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. మ్యాథ్స్ లో చాలా మంది మ్యాథ్స్ అనగానే భయపడుతూ ఉంటారు. అండ్ ఆ భయానికి వాళ్ళు చేయాలి అనుకున్నది కూడా చేయకుండానే ఆగిపోతూ ఉంటారు. మ్యాథ్స్ లో అంత భయం ఎందుకు క్రియేట్ అవుతుంది అంటారు వేరే సబ్జెక్ట్స్ తో కంపేర్ చేస్తే? అండ్ ఈ భయం నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యి ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఉందంటారు మెమరీ టెక్నిక్ యూజ్ చేసి? ఎస్ మేడం. ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ అంటే కొంతమందికి ఫియర్ ఉంటుంది, కొంతమందికి ఫోబియా ఉంటుంది అనమాట. ఫియర్ అంటే ఏంటంటే అసలు నేను ఈ ప్రాబ్లం చేస్తానో చేయను అనే భయంతో ఉండడం ఫియర్. కానీ కొంతమందికి మ్యాథ్స్ అంటేనే ఒక భయం ఉంటుంది. అంటే జస్ట్ దాంట్లో చేస్తారో చేయరా పక్కకి కడితే జస్ట్ మ్యాథ్స్ అనే సౌండ్ వింటేనే కొంతమందికి చాలా భయపడిపోతుంది. దాన్ని ఫోబియా. అయితే ఫియర్ ఉంటే కొన్ని కారణాల వల్ల దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫియర్ ఉంది అంటే కొన్ని ఎక్కువ టైం స్పెండ్ చేసి కొంత ప్రాక్టీస్ తోటి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. కానీ ఫోబియా ఉంటే మాత్రం దాన్ని మ్యాథ్స్ అంటే ఎప్పటికీ కూడా అది భయం లాగానే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఈ మ్యాథ్స్ అంటే ఫియర్ ఫోబియా పోవాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, ఏదైతే మనం పదే పదే అనుకుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పాను. సేమ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పిల్లలకి వాళ్ళ మ్యాథ్స్ అంటే భయం రావచ్చు. ఆ సిచ్యువేషన్స్ టీచర్ ఎప్పుడైనా వాళ్ళని ఎగతాళి చేసి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు సరిగ్గా స్కూల్ కాలేజ్కి వెళ్లకుండా ఉండడం వల్ల బేసిక్స్ మిస్ అయి ఉండొచ్చు. సో దీనివల్ల ఏమైపోతుందంటే పిల్లలకి ఆ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాదు కాబట్టి మళ్ళీ అడగాలంటే కూడా మొహమాటం ఉంటుంది. సో టీచర్ని అడగలేరు, అట్లాగని ఫ్రెండ్స్ని కూడా అడగలేరు. సో వీటి చాలా కారణాల చేత వీళ్ళకి ఏమైతుంది, మ్యాథ్స్ అంటే ఒక అనాసక్తి ఏర్పడుతుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఏమైపోతారు, ఆ సబ్జెక్ట్ అంటే ఇంకా నాకు రాదు అనే జస్ట్ ఒక అపోహలో ఉండిపోతారు. అంటే దీన్ని ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటారు. సో ఫస్ట్ ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ని మీరు రిమూవ్ చేసేసి మీరు కూడా ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ నాకు ఈజీ సబ్జెక్టే అని ఫస్ట్ మీ సెల్ఫ్గా మీరు బిలీవ్ చేయండి. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో మీరు భయం పోవాలంటే ఫస్ట్ బేసిక్స్ మీద ఎక్కువగా వాళ్ళ దృష్టి పెట్టాలి మేడం. చాలా మందికి ఇప్పుడు జస్ట్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఏదైతే ఉందో ఈ 4 ప్రక్రియలు అసలు చాలా మందికి రావు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, 6th, 7th, 8th క్లాస్ ఉన్నా కూడా వాళ్ళకి యాడింగ్ రాదు, లేకుంటే సబ్స్ట్రాక్షన్ రాదు, లేకుంటే మల్టిప్లికేషన్ కూడా రాదు వాళ్ళకి. సో ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే వీటి మీద ఫోకస్ చేయండి, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి మేడం, చాలా మంది టేబుల్స్ చదువుతుంటారు, కానీ టేబుల్స్ చదివినా కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా మంది టేబుల్స్ అన్ని బట్టి పడుతుంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఒకసారి వెళ్ళి అడగండి 3 6 అంటే ఎంత అంటే వాళ్ళకు జస్ట్ 18 ఆన్సర్ చెప్తారు. కానీ 3 6 18 ఎందుకు అయింది, 17 లేకుంటే 15 కావచ్చు కదా అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే జస్ట్ వాళ్ళు ఒక బట్టి విధానంలో కంప్లీట్గా దాన్ని బట్టి విధానంలో నేర్చుకున్నారు. కానీ వాళ్ళకంటూ ఒక సైంటిఫిక్ రీజన్ ఏముంది దాని వెనుక, ఎందుకు 3 6 12 అయింది, లేకుంటే 12 2 24 అయింది, ఇది మొత్తం వాళ్ళకి క్లారిటీ లేదు. దీని వల్లనే ఏమైపోతుంది అంటే వాళ్ళకి బేసిక్స్ మొత్తం కంప్లీట్గా ప్లస్ మైనస్ రావాలన్నా, మల్టిప్లికేషన్ రావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాళ్ళకి క్లియర్గా ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ అంటే 4 3 12 అంటాం మేము. 4 3 12 ఎందుకు అవుతుంది అంటే దానికి క్లియర్గా 4 3 12 ఎందుకు అవుతుందంటే 4ని 3 టైమ్స్ యాడ్ చేయమని అర్థం అక్కడ. అంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే రిపీటెడ్ అడిషన్ని మల్టిప్లికేషన్ అంటారు. మరి డివిజన్ అంటే ఏంటంటే రిపీటెడ్ సబ్స్ట్రాక్షన్ని డివిజన్ అంటారు అనమాట. సో ఇది పిల్లలకి ఎప్పుడైతే బేస్ నుంచి మనం నేర్పిస్తామో వాళ్ళు ఆ 4 ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళకి క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళకి బేసిక్స్ ఉండదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మరి దీన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళకి బేసిక్ లేదు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల భయపడము, లేకుంటే ఆ ఎన్వైరన్మెంట్ సెట్ అవ్వకనో వాళ్ళు మ్యాథ్స్ అంటే భయం ఏర్పడింది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే దీనికి మిర్రరింగ్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంటుంది మేడం, దాన్ని ఫాలో అవ్వాలి. ఈ మిర్రరింగ్ టెక్నిక్ని ఫస్ట్ క్రికెట్లో అంటే చాలామంది సైకాలజిస్టులు, చాలామంది క్రియేటర్స్, లేకుంటే ఆర్టిస్టులు చాలామంది ఈ టెక్నిక్ని యూజ్ చేశారు. ముఖ్యంగా క్రికెట్లో ఈ మిర్రరింగ్ టెక్నిక్ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని సేవక్ మిర్రరింగ్ చేశాడు. మిర్రరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ని సేవక్ మిర్రరింగ్ చేశారన్నాం కదా, సచిన్ టెండూల్కర్ ఎలా బ్యాట్ పట్టుకున్నాడో సేవక్ కూడా అలాగే పట్టుకోవడం, ఎలా తను హెల్మెట్ని సెట్ చేసుకున్నాడో సేవక్ కూడా అలాగే చేసుకోవడం, ఎలా గ్లౌస్ సెట్ చేసుకున్నాడో అలాగే చేసుకోవడం. అంటే పక్క వాళ్ళని కాపీ చేసేదాన్ని మిర్రరింగ్ టెక్నిక్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. అంతకంటే ముందు నువ్వు ఫస్ట్ మైండ్ సెట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకున్న తర్వాత అప్పుడు నువ్వు స్లోగా మూవ్ అవుతుంటావు. వీలైతే మీ టీచర్స్ దగ్గర ఒక క్లోజ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గర క్లియర్గా వెళ్ళి డౌట్స్ అనేది క్లారిటీ చేసుకుంటే ఓకే. లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉంటారు, నీకు భయమైనటువంటి మ్యాథ్స్ సబ్జెక్ట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఆ క్లాస్లో టీచర్ చెప్పిందాన్ని ఈజీగా గ్రాప్ చేసుకొని ఈజీగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. మినిమం ఒక 50 మెంబర్స్ క్లాస్లో ఉంటే కనీసం ఒక 5 to 10 మెంబర్స్ అన్నా మ్యాథ్స్ అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలి. ఎలాగైతే సచిన్ టెండూల్కర్ని సేవక్ మిర్రరింగ్ చేసి తను కూడా సక్సెస్ అయ్యాడో సేమ్ అదేలాగా మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని కూడా మీరు ఎప్పుడైతే మిర్రరింగ్ చేస్తారో మీరు కూడా వాళ్ళలాగానే మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. అంటే మరి మిర్రరింగ్లో వాళ్ళని ఎలా కాపీ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఎంత టైం మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, వీలైతే వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చొని వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు కూడా అలాగే చేయండి. నెక్స్ట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏమైనా డౌట్స్ వస్తే
వాళ్ళలో వాళ్ళు క్లారిఫికేషన్ ఎలా ఇచ్చుకుంటున్నారు, ఒకవేళ వాళ్ళకు కూడా అర్థం కాకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతున్నారు, ఎలా క్లారిటీ తెచ్చుకుంటున్నారు, మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చూడాలి, అంటే చూసి నేర్చుకోవాలన్నమాట. సో ఈ బేస్ పాయింట్స్ మీకు అర్థమైనప్పుడు మీరు కూడా మ్యాథ్స్లో ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ మిర్రరింగ్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఎంత టైం ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు ఎగ్జామ్ మూమెంట్లో ఎలా వాళ్ళ మైండ్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు, ఎలా వీళ్ళు మ్యాథ్స్ని ఈజీ సబ్జెక్ట్గా మార్చుకున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మీరు కూడా మీరు మిర్రరింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు కూడా మ్యాథ్స్లో సక్సెస్ అవుతారు. మ్యాథ్స్ అంటే భయం తీసేసుకోవచ్చు ఫస్ట్. కమింగ్ టు ద సబ్జెక్ట్, ఇప్పటి వరకు మనం చేసిన వాటిలో చాలా మంది స్పీడ్ రీడింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని, కాన్సన్ట్రేషన్ ఏ విధంగా, ఫోకస్ ఏ విధంగా మనం చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే చాలా మంది అందరూ ఒకేలా ఉండరు కాబట్టి కొంతమంది స్లోగా గ్రాప్ చేస్తే ఇంకొంతమంది ఫాస్ట్గా గ్రాప్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఫాస్ట్గా గ్రాప్ చేసిన వాళ్ళ దగ్గరికి మనకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే స్లో ఉన్న వాళ్ళు, స్లో లర్నర్స్ అంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు కొంచెం తొందరగా రికవరీ అవ్వాలి అండ్ చదివే ప్రాసెస్ కూడా కొంచెం ఈజీ అవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అంటారు, అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటారు? ఎస్ మేడం, వాళ్ళు స్లో లర్నర్స్ కాదు, స్లోగా వాళ్ళు తయారు కాబడ్డ వాళ్ళు అంతే. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఎవరు చెప్పే వాళ్ళు లేక వాళ్ళు అలా తయారయ్యారు. కానీ నిజానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని యాక్టివ్గా చేసే స్కిల్స్, యాక్టివ్గా అయ్యే రకంగానే ప్రతి ఒక్కరి బాడీ కూడా రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు డల్గా ఉన్నారంటే చాలా కారణాలు ఉంటుంది. ఒకటి వాళ్ళ చుట్టూ యాక్టివ్గా లేని పర్సన్స్ వల్ల వాళ్ళు అలా తయారై ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల అలా తయారై ఉండొచ్చు. సో కొన్నిటిని చేంజెస్ చేసుకొని, ఇప్పుడు స్టడీస్లో ప్రాబ్లం ఒకటే ఉంది అంటే నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ కూడా లర్నింగ్ స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. ప్రతి టీచర్ కూడా టీచింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. సేమ్ మీరు కూడా అలాగే లర్నింగ్ స్ట్రాటజీస్ ప్రతి స్టూడెంట్కి కూడా ఉన్నాయి. తెలియక ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చాలా మంది పేరెంట్స్ అయితే లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ తీరా చూస్తే వాళ్ళు డిసప్పాయింట్లు ఉంటున్నారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి స్టడీస్కి, ఇప్పుడు స్కూల్ అనేది సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తారు, కానీ స్కిల్స్ మాత్రం పేరెంట్సే దగ్గర ఉండి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు అన్ని ఫీజులు పెట్టినా, అన్ని ట్యూషన్స్ పంపించినా, ఫస్ట్ ద ప్రాసెస్ తెలియకుండా మీరు ఎన్ని పనులు చేసినా కూడా వేస్టే. కాబట్టి దయచేసి మీ పిల్లలు స్ట్రగుల్ అవుతున్న విషయాన్ని మీరు గుర్తించి వెంటనే ఖచ్చితంగా నా జస్ట్ 199 2 hours వర్క్షాప్ అటెండ్ అవ్వండి. అసలు ఏంటి ప్రాసెస్, ఏముంటాయి, అసలు స్పీడ్ రీడింగ్ అంటే ఏంటి, మెమొరీ అంటే ఏంటి, స్టడీ స్కిల్స్ అంటే ఏంటి, అసలు మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటన్నింటి గురించి కూడా నేను కంప్లీట్గా క్లాస్లో మీకు టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.